Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమః. జయ గురుదత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వాస్తుశాస్త్రరీత్యా వృశ్చిక రాశి వారికి ఏ సింహద్వారం కలిగినటువంటి గృహం అనుకూలంగా ఉంటుంది, వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి వాస్తు జాగ్రత్తలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. సో సహజంగా ఇది రాశి చక్రంలో అష్టమ భావం అవటం వల్ల వీళ్ళ జీవన విధానం చాలా రహస్యంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ విధంగా ధనం సంపాదిస్తారు, ఎటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటారు అన్న విషయాన్ని సాధారణంగా బయట వారికి పెద్దగా తెలియదు. సో వీరికి ఎక్కువగా దక్షిణ దిక్కు సింహద్వారం కలిగిన గృహం వీళ్ళ యొక్క మనస్తత్వానికి ఖచ్చితంగా సరిపోయే అవకాశం ఉంది. అంటే వీళ్ళు సాధారణంగా ఎప్పుడూ కూడా చాలా బిజీగా చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదో ఒక కార్యక్రమంలో నిరంతరం పాల్గొనడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు వైద్యులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, క్రీడారంగం వాళ్ళు, దేశ రక్షణకు సంబంధించినటువంటి విభాగంలో పాల్గొన్నవారు, చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళు నిరంతరం ఎప్పుడూ బిజీగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఎక్కువగా ఈ వైద్యశాలలు డాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు దక్షిణ దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ తీసుకొని అందులో మీ ప్రాక్టీస్ చేసినట్టయితే అసలు ఒక్క రోజుకి ఒక గంట కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉండే అవకాశం ఉంది. అందువలన ఈ రాశి స్వభావానికి తగ్గట్టుగా దక్షిణ దిక్కు కలిగినటువంటి గృహంలో ఉంటారు. దక్షిణ దిక్కు సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివసించినప్పుడు ఒకవేళ నిరుద్యోగంగా ఉన్నవాడు ఇందులో చేరితే వెంబటనే ఉద్యోగం రావడం జరుగుద్ది. వివాహం కాని వారికి వివాహం కూడా తొందరగానే జరిగే అవకాశం ఉంది. నిరంతరం ఇది ఈ రాశి వారికి అటు ఉద్యోగ విషయాల్లో కానీ వివాహ విషయంలో కానీ తొందరగా సెటిల్ అవ్వాలంటే దక్షిణ దిక్కులో చేరడం, ఇంచుమించుగా చేరినట్టునే ఒక 6 నెలల్లోనే జీవితం లైఫ్ సెటిల్ అవుతుంటుంది. అలాగే తూర్పు దిక్కు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే రవి ఈ రాశి వారికి దశమాధిపతి, వృత్తికారకుడు, అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు, రాజగ్రహం అవటం వల్ల ఈ రాశివారు ఉత్తర దిక్కు సింహద్వారం కలిగిన గృహంలో నివసించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని తొందరగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ప్రవేశించే అవకాశం కూడా రావడం జరుగుతుంది. అలాగే మంచి ఆరోగ్యం, నేమ్ అండ్ ఫేము, మంచి క్యారెక్టరు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా, సంతానానికి సంబంధించిన సమస్యలున్నా మరి తూర్పు దిక్కు కలిగినటువంటి అంటే తూర్పు దిక్కు సింహద్వారం కలిగిన గృహంలో నివసించడం వల్ల వీళ్ళకి తొందరగా సంతానం కలగడం, అలాగే గర్భకోశానికి సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 2 దిక్కులు అనుకూలమైనవి. అలాగే వీళ్ళకి పడమర దిక్కు అంత అనుకూలించే అంశం కాదు. అంటే ఈ నిరంతరం బిజీగా ఉండేవాళ్ళు ఈ వృశ్చిక రాశి వారు పడమర దిక్కు ఫేసింగ్ కలిగిన వాళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆశ్రమాలు, అలాగే ప్రశాంతంగా ఉండేటువంటి వైద్యశాలలు లాంటి అంటే ప్రకృతి వైద్యశాలలు అటువంటి వాటికి పడమర దిక్కు అనుకూలంగా ఉంటుంది. అంటే యోగా మెడిటేషన్ చేస్తున్నటువంటి సెంటర్లు, యోగాశ్రమాలు, ఆశ్రమాలు ఇటువంటివన్నీ పడమర దిక్కు ఫేసింగ్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అందులో నివసిస్తున్న వారు కూడా ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి తొందర లేకుండా చాలా నిదానంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకని ఈ వృశ్చిక రాశి మనస్తత్వానికి పడమర దిక్కు సాధ్యమైనంత వరకు సరిపోదు. కాబట్టి జీవితంలో అభివృద్ధి చెందామనుకున్న వాళ్ళు ఈ పడమర దిక్కు సింహద్వారం కలిగిన గృహాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఆఫ్టర్ రిటైర్మెంట్
ప్రశాంత జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా పడమర దిక్కులో నివసించడం వల్ల వాళ్ళకి ఎటువంటి బీపీలు ఎటువంటి షుగర్లు లేకుండా చాలా దీర్ఘకాలంగా జీవించే అవకాశం ఉంటుంది, అటు ప్రశాంతంగా. ఇక మిగిలిన దిక్కు ఉత్తర దిక్కు. మరి ఈ వృశ్చిక రాశి వారికి బుధుడు అష్టమాధిపతిగా లాభాధిపతిగా అంత అనుకూలమైన గ్రహం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఉత్తర దిక్కు సింహద్వారం కలిగిన గృహంలో నివసించకుండా ఉండడమే మంచిది. అయితే పెద్ద ప్రమాదం ఏమీ జరగదు, కానీ కొంచెం నెగిటివ్గా ఉంటుంది. అందువలన ఏంటంటే ఈ రాశి వారికి నెంబర్ 1గా తూర్పు దిక్కు దక్షిణ దిక్కు నిరభ్యంతరంగా చేరొచ్చు. మిగతా 2 దిక్కులు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఏదైనా దశ దిశ అన్నట్టు జాతకుడి యొక్క దశ అనుకూలంగా ఉన్నంత వరకు, అతని గోచారం ఫేవర్గా ఉన్నంత వరకు ఈ దిక్కు అన్నది పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. మరీ బ్లెండర్గా ఉంటే మనం చెప్పలేము, కానీ సాధ్యమైనందుకు చిన్న చిన్న దోషాలు ఉండి ఈ తూర్పు ఈశాన్యం సింహద్వారం, ఉత్తర ఈశాన్యం సింహద్వారం, ఆగ్నేయుల వంటగది, బాత్రూమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ దిక్కైనా ఏ రాశి వారికైనా ఖచ్చితంగా అనుకూలిస్తుంది. ఎప్పుడైతే మన దశ అనుకూలంగా ఉండదో, దానికి తోడు ఏ ఏళ్ళనాటి శని అష్టమ శని అలాంటివి జరుగుతున్నప్పుడు అప్పుడు వాస్తు రీత్యా ఉన్నటువంటి దోషాలు కూడా మన మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశి వారికి వాయువ్య దోషం ఉన్నప్పుడు, అంటే చంద్రుడు దానికి అధిపతి, చంద్రుడు ఈ రాశి వారికి బాధ కూడా అవటం వల్ల వాయువ్య దోషం ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు, రుణగ్రస్తుడు అవటం, అలాగే ఏదో ఒక నింద జాతకుడు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఉత్తర వాయువు దోషం లేకుండా 100% చూసుకోవాలి. అలాగే ఈ కుజుడికి శుక్రుడికి ఒక విధంగా పెద్ద, అంటే ఇద్దరు సములైనప్పుడు కూడా పెద్దగా మిత్రత్వం ఉండదు. కాబట్టి తూర్పు ఆగ్నేయం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. తూర్పు ఆగ్నేయం ఎక్స్టెన్షన్ కానీ, గోతులు కానీ, బాత్రూములు కానీ, టాయిలెట్లుగా ఉన్నప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఏర్పడడం, భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గి మరి ఆ ఇంటి యజమాని వ్యసనాలకి బానిస అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తూర్పు ఆగ్నేయ దోషం కానీ ఉత్తర వాయువు దోషాలు లేకుండా మిగతా దిక్కులన్నీ సమానంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు దశ బాగుంటే జాతకుడు కూడా ఖచ్చితంగా అభివృద్ధికరంగా నిరంతరం బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.